వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం నవంబర్ 23 నుంచి డిసెంబర్ 26 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం లేదా వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డిసెంబర్ 2. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎన్ఎస్ఎం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూపర్ కంప్యూటర్ రంగంలో దేశ అవసరాలను తీర్చడంతో పాటు ప్రపంచానికి ధీటుగా ఎదిగేందుకు గాను జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లేదా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను 2015లో ప్రారంభించారు. ఈ మిషన్ ద్వారా దేశంలోని వివిధ పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో సూపర్ కంప్యూటర్లను నెలకొల్పుతున్నారు. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన 3 సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ ఇటీవల ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనల కోసం 130 కోట్లతో పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు చేసిన పరం రుద్ర సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్లతో రూపొందించిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ను కూడా మోదీ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డిసెంబర్ 9. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న నిర్వహిస్తారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి యునైటింగ్ విత్ యూత్ అగెయినిస్ట్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డిసెంబర్ 18. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న నిర్వహిస్తారు. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి హానరింగ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మైగ్రెంట్స్ అండ్ రెస్పెక్టింగ్ దేర్ రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రైతు దినోత్సవం లేదా కిసాన్ దివస్ను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డిసెంబర్ 23. స్వాతంత్ర సమరయోధుడు, రైతు నాయకుడు, దేశ 5వ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి అయిన డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం లేదా కిసాన్ దివస్గా జరుపుకుంటున్నాం. చౌదరి చరణ్ సింగ్ గారికి 2024 సంవత్సరానికి గాను మరణాంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2024 సంవత్సరానికి గాను 5 గొప్ప వ్యక్తులకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారు కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, 20వ ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, జపాన్. 20వ ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా జపాన్ నిలిచింది. జపాన్ ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించింది. 20వ ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024ను న్యూఢిల్లీలో డిసెంబర్ 3 నుంచి 10 వరకు నిర్వహించారు. ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. నెక్స్ట్ క్వశ్చన్, జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లేదా ఉమెన్స్ హాకీ జూనియర్ ఏషియా కప్ 2024 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్.
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ 2024 విజేతగా డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ చైనాను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ముంబై. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024ను ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ను ఓడించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లేదా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, దొమ్మరాజు గుకేష్. భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు. 18 ఏళ్ల వయసులోనే విశ్వ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ చైనా క్రీడాకారుడు డింగ్ లిరెన్తో జరిగిన తుది పోరులో గుకేష్ విజేతగా నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్న రెండో భారతీయుడుగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024కు ఆతిథ్యం ఇచ్చిన దేశం సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024కు ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పెనుగొండ లక్ష్మీనారాయణ. అభ్యుదయ రచయితల సంఘం అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి గాను ఈ పురస్కారం అందజేయనున్నారు. 2024 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 21 భాషలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ డిసెంబర్ 18న ప్రకటించింది. బెంగాలీ, డోగ్రీ, ఉర్దూ భాషలకు తర్వాతి దశలో అవార్డులు ప్రకటించనున్నారు. వీటిలో 8 కవితలు, 3 నవలలు, 2 లఘు కథలు, 3 వ్యాస సంపుటాలు, 3 సాహిత్య విమర్శకు, నాటక, పరిశోధన అంశాలకు సంబంధించిన ఒక్కో పుస్తకం అవార్డులకు ఎంపికయ్యాయి. మై జబ్ తక్ ఆయి బాహర్ అనే కవిత్వానికి గగన్ గిల్కు హిందీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. స్పిరిట్ నైట్స్ నవలకు గాను ఈస్టరిన్ కిరేకు ఇంగ్లీష్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 34వ వ్యాస్ సమ్మాన్ పురస్కారం 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సూర్యబాల. హిందీ రచయిత్రి సూర్యబాల 34వ వ్యాస్ సమ్మాన్ 2024 పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆమె 2018లో రచించిన కౌన్ దేశ్ కో వాసి వేణుకి డైరీ నవలకు ఈ పురస్కారం వరించింది. కేకే బిర్లా ఫౌండేషన్ 1991 నుంచి వ్యాస్ సమ్మాన్ మరియు సరస్వతి సమ్మాన్ పురస్కారాలను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తోంది. వ్యాస్ సమ్మాన్ పురస్కారాన్ని హిందీ రచనలకు, వ్యాస్ సమ్మాన్ పురస్కారాన్ని హిందీ రచనలకు మాత్రమే ప్రదానం చేస్తారు. సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో గల రచనల్లో ఉత్తమ రచనకు ప్రదానం చేస్తారు. మొదటి వ్యాస్ సమ్మాన్ పురస్కారాన్ని రామ్ విలాస్ శర్మకు 1991లో భారత్ కే ప్రాచీన్ భాష పరివార్ ఔర్ హిందీ రచనకు ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, తొలి మహిళల అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఫస్ట్ ఏసీసీ అండర్-19 ఉమెన్స్ టీ20 ఏషియా కప్ 2024 విజేత.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్. తొలి మహిళల అండర్ 19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్లో 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ 38వ జాతీయ క్రీడలు లేదా 38th నేషనల్ గేమ్స్ మస్కట్ పేరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మౌలి. 38వ జాతీయ క్రీడలు 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించనున్నారు. 38వ జాతీయ క్రీడలు మస్కట్ పేరు మౌలి. మౌలి అనే మస్కట్ను ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి అయిన మొనాల్ నుండి ఇన్స్పైర్ అయి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో 57వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడిన రతపాని టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. దేశంలోని 57వ టైగర్ రిజర్వ్ రతపాని టైగర్ రిజర్వ్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. 56వ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లోని గురు ఘాసీదాస్ తమోర్పింగ్లా టైగర్ రిజర్వ్. 55వ టైగర్ రిజర్వ్ రాజస్థాన్లోని ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాని మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను ప్రదానం చేసింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కువైట్. ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ దేశం తమ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను ప్రదానం చేసింది. కువైట్ రాజు షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. నరేంద్ర మోదీ డిసెంబర్ 21 మరియు 22 తేదీల్లో కువైట్లో పర్యటించారు. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మానవ హక్కుల సంఘం NHRC చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వి రామసుబ్రమణ్యన్. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ నియమితులయ్యారు. జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులుగా ప్రియాంక్ కనుంగో, విద్యుత్ రంజన్ సారంగి నియమితులయ్యారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఈ రెండింట్లో ఏది ముందైతే అది వర్తిస్తుంది. జాతీయ మానవ హక్కుల సంఘం NHRCని 1993లో ఏర్పాటు చేశారు. NHRC మొదటి చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా. NHRC రెండవ చైర్మన్ జస్టిస్ MN వెంకటాచలయ్య. మూడవ చైర్మన్ జస్టిస్ JS వర్మ. నాలుగవ చైర్మన్ జస్టిస్ AS ఆనంద్. ఐదవ చైర్మన్ జస్టిస్ S రాజేంద్రబాబు. ఆరవ చైర్మన్ జస్టిస్ KG బాలకృష్ణన్. ఏడవ చైర్మన్ జస్టిస్ HL దత్తు. ఎనిమిదవ చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా. 9 మరియు ప్రస్తుత చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రమణ్యన్. నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI 26వ గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 11 నుంచి 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. RBI 25వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రాను RBI గవర్నర్గా కేంద్రం నియమించింది.